హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గైస్, ఆర్ఆర్బి టెక్నీషియన్ వేకెన్సీ వచ్చిన విషయం అందరికీ తెలుసా. ఈ పాటికి అందరూ నోటిఫికేషన్ కూడా డీటెయిల్డ్గా చదివే ఉంటారు. బట్ ఇక్కడ డౌట్ ఏంటంటే తమకున్న ఐటీఐ ట్రేడ్స్తో ఎన్ని పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చాలామంది డౌట్లో ఉన్నారన్నమాట. సో ఆ డౌట్ అనేది ఈరోజు క్లియర్ అయిపోతుంది, ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్, రైల్వే టెక్నీషియన్ పోస్టులు పడ్డాయి కదా. సో ఐటీఐ ట్రేడ్స్తో ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది చూద్దాం. ఓకేనా. సో టోటల్గా మనందరికీ తెలిసిన విషయమే, టెక్నీషియన్ 17 రకాల టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. అంటే ఐటీఐ వాళ్ళ కోసం చెప్తున్నాను. సిగ్నల్ అండ్ గ్రేడ్ 1 పోస్ట్ వచ్చింది కదా, ఎస్ఎన్టీ గ్రేడ్ 1 పోస్ట్కి, దాని గురించి నేను చెప్పట్లేదు. ఓకేనా, ఐటీఐ వాళ్ళ కోసం చెప్తున్నాను ఓన్లీ. సో 17 రకాల టెక్నీషియన్ పోస్ట్స్ అయితే ఐటీఐతో ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో మనం ముందుగా చూద్దాం, ఇవి ఐటీఐ ట్రేడ్స్. ఓకేనా, ప్రతి ఒక్క ట్రేడ్ నేను రాసి పెట్టాను ఇక్కడ. లాస్ట్లో ఏ పోస్ట్ మంచిది అని కూడా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూడండి. సో ముందుగా మనం చూద్దాం ఫిటర్ వాళ్ళు. ఓకే, ఈ ఫిటర్ వాళ్ళు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఇవి కేటగిరీ నంబర్స్. ఓకేనా, నేను కేటగిరీ నంబర్స్ ఇవన్నీ పెట్టాను. అంటే పోస్ట్ యొక్క కేటగిరీ మీరు చెక్ చేసుకోండి, నోటిఫికేషన్లో ఇచ్చాడు కదా. సో పోస్ట్ యొక్క కేటగిరీ నంబర్స్ అన్నమాట ఇవి. సో ఇవి మీరు ఒకసారి చెక్ చేయండి. సో ముందుగా ఫిటర్ వాళ్ళకి ఏంటంటే 11వ నంబరు కేటగిరీ ఉంది కదా, అది ఫిటర్ వాళ్ళ కోసం. ఓకే, సో దాంతోపాటు మీరు 3వ నంబర్ కేటగిరీ పోస్ట్కి, 4వ నంబర్ కేటగిరీ పోస్ట్కి 7, 9, 10, 12, 16 ఈ కేటగిరీ పోస్టులకి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకే అప్లికేషన్. ఓకేనా, చాలామంది అంటున్నారు వేరే వేరే కాదు, ఒకే అప్లికేషన్లో మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఈ కేటగిరీలో ఉన్న పోస్టుల యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వండి అని అప్లికేషన్లో మీకు ఇస్తారు. సో ఇది ఐటీఐలో ఫిటర్ చేసిన వాళ్ళ కోసం. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ వైర్ మ్యాన్. ఓకే, ఈ ట్రేడ్ అయితే ఎవరైతే ఐటీఐలో చేశారో వాళ్ళకి 6, 8, 9, 10, 13, 15, 16 ఈ కేటగిరీకి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఐ మీన్ ఫిటర్ వాళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7, 8 పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఎలక్ట్రికల్ అండ్ వైర్మెన్ వాళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7 పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 8, ఇక్కడ 7 పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకే అప్లికేషన్లో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ పోవాలి. ఓకేనా, అండ్ కంపోజిట్ మషినిస్ట్. ఓకేనా, ఈ మషినిస్ట్ వాళ్ళు 9, 10, 12, 14, 16 1, 2, 3, 4, 5 పోస్టులకి అయితే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎలక్ట్రానిక్ మషినిస్ట్. ఓకే, 6, 8, 9, 10, 13, 15, 16 నంబర్ కేటగిరీ పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6, 7 7 పోస్టులకి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అండ్ వెల్డర్ వాళ్ళకి బంపర్ ఆఫర్ అబ్బా నిజంగా. అండ్ వెల్డర్ పోస్ట్, ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నాను, మీరు వెల్డర్ పోస్ట్లోకి వెళ్తే వెల్డింగ్ పనే చేయాలి అని రూల్ ఏమీ లేదు అక్కడ. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ మషినిస్ట్ వర్క్నే చేయాలి అనే రూల్ ఏమీ లేదు. సో అక్కడ మీరు జాయిన్ అయిన దగ్గర ఏ పని ఇస్తే ఆ పని మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వెల్డర్ వాళ్ళు కేటగిరీ నెంబర్ 3, 4, 7, 9, 10, 12, 16, 18 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీళ్ళు కూడా 8 పోస్టులకి, ఫిటర్ వాళ్ళలాగే 8 పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఫిటర్ వాళ్ళు కూడా 8 పోస్టులకి అండ్ వెల్డర్ వాళ్ళు కూడా 8 పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారు ఒకే అప్లికేషన్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఒకే జోన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, 2 జోన్లో అప్లికేషన్ డిఫరెంట్గా పెట్టుకుంటే కనుక ఐ మీన్ ఐటీఐ వాళ్ళు మీకు అప్లికేషన్ మీద రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఏదో ఒకే చోట పెట్టుకోవాలి, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా, అండ్ చాలామంది ఎక్స్ట్రా ఐడియాలు వాడతారు, ఇక్కడ వేరే పేరుతో అప్లికేషన్ పెట్టేస్తాను, అక్కడ వేరే పేరుతో అప్లికేషన్ పెట్టేస్తాను అని. సో మీ ఆధార్తో దొరికిపోతారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అలా అవ్వదు కూడా. ఓకేనా, సో ఇదన్నమాట. నెక్స్ట్ కార్పెంటర్కి 4, 9, 10 ఇక్కడ టోటల్గా 3 పోస్టులకు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్లంబర్ కేటగిరీ నెంబర్ 4 ఒక్కటే, వీళ్ళకి ప్లంబర్ పోస్టు ఉన్నాయన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గ్రైండర్ మషినిస్ట్. ఓకేనా, మషినిస్ట్ గ్రైండర్, ఇక్కడ మషినిస్ట్ కంపోజిట్ ఉన్నారు. ఇక్కడ సో మషినిస్ట్ గ్రైండర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
12 నంబరు అండ్ 14 నంబర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు. టోటల్ 2 పోస్ట్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఆటో ఫిటర్ వాళ్ళండి, చాలా మంది డీజిల్ మెకానిక్ అని అడుగుతున్నారు కదా, వాళ్ళకి డీజిల్ మెకానిక్ అండ్ మోటార్ మెకానిక్. ఓకేనా. వీళ్ళు 5 నంబర్ కేటగిరీ, 7 నంబర్ కేటగిరీ, 16 నంబర్ కేటగిరీ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి పోస్టులు. ఓకేనా. ఓకే, అంటే అన్ని మంచి పోస్టులనే నేను చెప్తున్నాను. ఓకే, ఇది మామూలుగా చెప్తున్నాను, మంచి పోస్టులే ఇవి కూడా. ఓకేనా. సో ఇదన్నమాట. టర్నర్ 17 నంబర్ కేటగిరీ పోస్ట్కి ఒక పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు. ఓకేనా, ఇక్కడ ఒక పోస్ట్. నెక్స్ట్ రెఫ్రిజిరేటర్ ఏసీ మషినిస్ట్. ఓకే, సో వీళ్ళు 13 నంబర్ కేటగిరీ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీళ్ళకు ఒకే పోస్ట్ అన్నమాట. ఓకే, అండ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండి, 16 నంబర్ కేటగిరీ పోస్ట్ ఉంది, అప్లికేషన్ ఒకటి పెట్టుకోవచ్చు ఒక పోస్ట్కి. అండ్ ఇక్కడ ఆపరేటర్ అడ్వాన్స్ మెకానిక్ అన్నమాట, ఇది 10 నంబర్ కేటగిరీ, 17 నంబర్ కేటగిరీ, 2 పోస్టులకి అప్లికేషన్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇవి నేను కొన్ని పోస్టులు రాసుకున్నాను. ఇంకా రాయని పోస్టులు ఏమైనా ఉంటే కనుక, రాయని ట్రేడ్స్ ఏమైనా ఉంటే కనుక, వాళ్ళ ట్రేడ్ ఉంది అండ్ ఎలిజిబిలిటీ కూడా ఉంది ఈ పోస్టులకి ఉంటే కనుక దయచేసి కింద కమెంట్ చేయండి. నేను రాసుకున్న పోస్టులు ఇవి. ఓకేనా. ప్రస్తుతం కేటగిరీ వైజ్గా ఏ ట్రేడ్ వాళ్ళు ఎన్ని పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది నేను ఇక్కడ రాసి పెట్టాను అన్నమాట. సో ఇంకా మిస్ అయితే కనుక కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, అన్న ఏ పోస్ట్ అయితే బాగుంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని అడుగుతున్నారు. బ్రదర్, అందరికీ చెప్తున్నా చూడండి, ముందు మీరు రైల్వే లోపలికి ఎలాగోలాగా దూరిపోండి. ఎగ్జామ్ రాసి బాగా కష్టపడి చదివి పాస్ అయ్యి ఫస్ట్ రండి. తర్వాత విషయం అదంతా ఏ పోస్టు ఏంటి అనేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వెల్డర్ వాళ్ళు వెల్డింగ్ పనే చేయాలని రూల్ లేదు. ఇక్కడ ఎలక్ట్రానిక్ మషినిస్ట్ పనే చేయాలని రూల్ లేదు. ఇక్కడ ఫిటర్ వాళ్ళు ఫిటర్ పనినే చేయాలని రూల్ లేదు. ఇక్కడ ఎలక్ట్రిక్ వాళ్ళు ఎలక్ట్రీషియన్ పనినే చేయాలని రూల్ లేదు. ఓకేనా, ఇది నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఓకేనా. ప్రతి పోస్టు ఇప్పుడు 17 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా ఐటీఐ ట్రేడ్తో టెక్నీషియన్లో, ఈ 17 రకాల పోస్టులు మంచివే. ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు బాబు, మంచి కాకపోతే ఏంటి చెప్పండి. సో మనం కష్టపడతాం, జీతం తీసుకుంటాం, అది. ఓకేనా. ప్రతి పోస్టు మంచిదే, ఇది నేను చెప్తున్నాను. సో పోస్ట్ ప్రిఫరెన్స్ వెనక పడకుండా మీ ట్రేడ్తో ఎన్ని పోస్టులు ఉన్నాయో ప్రతి పోస్ట్కి అప్లికేషన్ పెట్టండి. ఓకేనా. లైన్గా కేటగిరీ నెంబర్ లైన్గా ఇచ్చేస్తూ పోండి. ఓకే, సో ఇదన్నమాట. ఎందుకంటే నేను డీజిల్ లోకోమోటివ్లో చేస్తున్నాను కదా, డీజిల్ సైట్లో వర్క్ చేస్తున్నాను కదా. చాలామంది స్టూడెంట్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా ట్రేడ్ వచ్చేసి డీజిల్ మెకానిక్ ఏమో అనుకుంటున్నారు. కాదు, నా ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్. ఓకేనా. నేను ఎలక్ట్రీషియన్లో చేశాను అన్నమాట. ఓకేనా. ఐటీఐ వచ్చేసి ఎలక్ట్రీషియన్లో చేశాను. సో ఇది. సో నేను చేస్తున్న పని ఏంటి ఇప్పుడు, డీజిల్ ఇంజన్ మెయింటెనెన్స్ అన్నమాట. అది లైక్ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజన్లు కూడా చేస్తున్నాను, అలా అని కాదు. బట్ మన ట్రేడ్కి సంబంధించిన పనే రైల్వేలో మనకి దొరుకుతుంది అనేది గ్యారంటీ లేదు. ఇది నేను చెప్తున్నా, ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకే. అండ్ లైక్ నెక్స్ట్ మనం ప్రమోషన్ విషయంలో, ప్రమోషన్ పరంగా ఏ పోస్టులు బాగుంటాయి అనేది మీకు సింపుల్గా చెప్పేస్తాను. కేటగిరీ వైజ్గా మీరు పోస్ట్ నేమ్ అనేది చెక్ చేసుకోండి. అంటే ప్రమోషన్ పరంగా బాగుంటాయి ఈ పోస్టులు. 3 నంబర్ కేటగిరీలో ఉన్న పోస్ట్ ప్రమోషన్ పరంగా బాగుంటుంది. 4 కేటగిరీ 6, 7, 11, 16, 18 ఈ కేటగిరీలో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ పరంగా త్వరగా ప్రమోషన్ అవుతుంది ఇందులో. ఓకేనా. త్వరగా ప్రమోషన్ అవుతుంది. మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 1, ఆ తర్వాత ఎంసీఎం, ఇలా మీరు టెక్నీషియన్ ప్రమోషన్ బాగుంటుంది అన్నమాట ఈ పోస్టులకు సంబంధించి. ఓకేనా. సో ఇది గైస్, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ కట్గా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో మీకు అర్థమైతే కనుక తప్పకుండా వీడియో లైక్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. ఓకే, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.